राज्य के आईटी उद्योग और वित्तीय मामलों के मंत्री डी श्रीधर बाबू ने कहा कि सरकार महिलाओं को वित्तीय स्थिरता हासिल करने में मदद करने के उद्देश्य से विशेष कार्यक्रम लागू कर रही है। गुरुवार को मंत्री डी श्रीधर बाबू ने जिला कलेक्टर कोया श्री हर्षा और अतिरिक्त कलेक्टर डे अरुणा श्री के साथ मंथनी शहर का व्यापक दौरा किया। मंत्री ने मंथनी नगर कार्यालय परिसर में श्रीपदा सिलाई मशीन केंद्र, शक्ति द्वारा स्थापित 2,05,000 मोबाइल कैंटीन, बाजार क्षेत्र में 5 लाख रुपए की लागत वाले नैनिका नाइटीज फैशन का उद्घाटन किया। निःशुल्क सिलाई मशीन प्रशिक्षण केंद्र स्थापित करने के लिए उपयुक्त स्थान की जांच की गई। मोबाइल कैंटीन का उद्घाटन करने के बाद मंत्री ने अधिकारियों के साथ खाना खाया। इस अवसर पर बोलते हुए मंत्री श्रीधर बाबू महिलाओं के लिए आय के स्रोत बढ़ाने तथा उनके परिवारों को आर्थिक रूप से मजबूत करने के लिए इंदिरा महिला शक्ति कार्यक्रम शुरू किया गया। इंदिरा महिला शक्ति राष्ट्र ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పథకానికి సంబంధించి మరి మహిళలందరినీ కూడా మరి ఆదాయాలు పెరగాలి, వారి కుటుంబాలను మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణలో గౌరవ అదే విధంగా మా సహచర గౌరవ మంత్రివర్యులు సీతక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా మన మంత్రి పట్టణంలో ఈ కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది। మా మహిళా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదే విధంగా ఈరోజు మరి డిఆర్డీఏకి సంబంధించిన అధికారులు, మరి మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ గారు, ఇతర మిత్రులు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, ఇక్కడ మనం అనుకున్నట్టు మా సోదరి వాళ్ళందరూ కూడా వారికి ఏదో విధంగా ఆదాయం కలగాలని వారు ఆ రోజు అభ్యర్థన మేరకు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం। ఆ ప్రయత్న భాగంలోనే ఈరోజు నన్ను నిలిపిన మా సోదరులకు సోదరిమణులకు ఈ ప్రయత్న భాగంలో భగవంతుని ఆశీర్వాదంతో రాబోయే కాలంలో నేను ఈరోజు ఇండస్ట్రీ ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రిగా ఒక ప్రయత్నం చేసే భాగంలో ముందుకు వెళ్తా ఉన్నా। మా మహిళా సోదరిమణులు ఏ కార్యక్రమం ఏ కార్యాచరణ తీసుకున్నా వారికి పూర్తి స్థాయిలో మేము వారికి సహకారం ఇచ్చే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటామని మనవి చేస్తూ అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేయదలుచుకున్నాం। మన మంతని పట్టణానికి సంబంధించిన ఈరోజు దాదాపు 8 ఇల్లులు ఇస్తున్నాం। ఇక్కడ ఎవరికైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు సంబంధించి అందరికీ కూడా మొదటి లిస్టులోనే 410 మందికి ఈరోజు ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది। దాంతోపాటు ఇళ్ల స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించే కార్యాచరణలో కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ప్రభుత్వ స్థలం మరి కేటాయింపు చేసుకొని ఇళ్ల స్థలం లేని వారికి ఇళ్ల స్థలం అక్కడ సేకరించి మరి ఒక స్టోరీయో 2 స్టోరీయో 2 అంతస్తులో మరి ఆ బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యాచరణ తీసుకునే ప్రయత్నంలో ఉన్నాం। కొద్దిగా మరి అందరూ కూడా ఓపికతో ఉండాలని నేను చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తా ఉన్నాం। ఇంకోటి నేను మా మహిళా సోదరు అందరిని కోరుతా ఉన్నా, మొదట చెప్పింది మీకు ఉచితంగా బస్సు ప్రయాణం అందరికి వస్తుందా లేదా? ఒకసారైనా పోయి రాలేదా? మరి పోలేదు అంటున్నారు కదా మా కొంతమంది, అందరు యూజ్ చేసుకుంటారు, కొంతమంది ఆపమంటారు, ఆపడా కాదు అది వద్దంటారు। చాలా మంది అడుగుతున్నారు, అందరికీ ఎవరికి ఈ ప్రభుత్వం ఆపే ప్రశ్నే లేదు, ప్రసక్తే లేదు। ఏ మాట ఇచ్చినామో దాన్ని నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తాం। దానికి తోడు ఈరోజు మీ అందరికి మరొక ప్రధానమైన కార్యక్రమం, తెల్ల రేషన్ కార్డు అందరికీ